అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే మురుకులండి. అదే అండి జంతికలు అని కూడా అంటారు కదా. ఈ మురుకుల్ని కూడా మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటామండి. ఈరోజైతే నేను ఈ రుచికరమైన మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేశానో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. చాలా అంటే చాలా కమ్మగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం మురుకుల్ని చేసేసుకొని ఇలా డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా తినడానికి, అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. చేసుకోవడం చాలా సింపుల్. మామూలుగా మనం పల్లి మురుకులు, శనగపిండితో మురుకులు, తర్వాత పుట్నాల పప్పుతో మురుకులు, అలా రకరకాలుగా చేస్తూ ఉంటామండి. ఈరోజైతే నేను ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. ఎంత కరకరలాడుతూ చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చేసుకోవడం చాలా సింపుల్ అండి. వీటిని మనం ఒక 20-25 రోజులు కూడా ఇలా డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. కాబట్టి ఈరోజు నేను ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేశానో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యం పిండి, మీకు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నది వాడుకోవచ్చండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ కప్పు పుట్నాల పప్పులండి. అదే మనం కొబ్బరి చట్నీలో వేసుకుంటాం కదా, ఆ పప్పులు ఒక 150 గ్రాముల పప్పులండి. వాటిని మనం మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని ఆ బియ్యం పిండిలో వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసి ఆ వేడి నూనె ఈ పిండిలో వేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం కలిపేసేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో డాల్డా వేసుకోవచ్చు, అలాగే నెయ్యి వేసుకోవచ్చు, లేదు బటర్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే నూనెని వేడి చేసి వేశాను. ఇప్పుడు ఇందులో మామూలు నార్మల్ నీళ్ళే అండి, అంటే మామూలు మనం చల్ల నీళ్ళు ఉంటాయి కదా, అవే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం నూనె వేసాం కాబట్టి ఇంకా వేడి నీళ్ళేం అవసరం లేదండి. మామూలు నార్మల్ వాటర్తోనే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మురుకుల గొట్టం తీసేసుకోవాలండి. ఇలా హోల్స్ ఉన్నది తీసుకున్నాను నేను. ఇంకా ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసేసుకొని ఆ మురుకుల గొట్టంలో ఫిల్ చేసేసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం ముళ్ళ మురుకులు ఉంటాయి కదా, ఆ ప్లేట్ని పెట్టేసుకొని కూడా అలా కూడా మీరు జంతికలు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా పిండిని ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న గరిటె ఉంటుంది కదా అండి, ఆ గరిటె పైన ఈ విధంగా మనం మురుకుల్ని ఈ విధంగా పిండేసుకోవాలండి. ఇలా మనం ఒక్కొక్కటే పిండేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మురుకుల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మనం ఒక్కొక్క మురుకుని ఈ గరిటె పైన పిండేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడం అండి. మరి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకుండా హై ఫ్లేమ్కి, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుందండి, టేస్ట్ బాగుండదన్నమాట. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకి స్టోర్ చేసుకున్నంత వరకు కూడా అవి కరకరలాడుతూ చాలా మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకుందాము. ఆయిల్ కూడా ఏం మరి ఎక్కువ పీల్చదండి. అంతే అండి. ఇంకా ఇదే విధంగా ఆ మిగిలిన పిండిని కూడా మురుకులు చేసేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇంకా నేను మిగిలిన పిండినంతా కూడా ఈ విధంగా మురుకులు చేసేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆ పైన మనం వేసిన నువ్వులు, వాము చాలా బాగుంటాయండి. చూడండి, చూస్తే తెలుస్తుంది కదా అండి ఎంత కరకరలాడుతూ కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా ఈ విధంగా మనం కొద్దిగా చల్లారిన తర్వాత
ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదు ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ వేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చండి. వేడి మీద వేయకూడదండి. వేడి మీద వేసామంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాని నీట్గా తుడిచేసేసుకొని చెమ్మ లేకుండా ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న ఈ మురుకులన్నింటిని కూడా పెట్టి స్టోర్ చేసుకున్నామంటే 25 డేస్ కూడా కరకరలాడుతూ అలాగే ఉంటాయండి. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజు నేను ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేశానో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.